స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులు పూర్తయిన అన్ని ప్రాంతాలలో చిత్తూరు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనూ చూసేశారు. అట్లాగే మిగతా ప్రాంతాలలో ఏదైతే నరసరావుపేట కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా చూసొచ్చారు. ఫైనల్గా రిపోర్టుని రేపు ఎన్నికల సంఘానికి ఇవ్వబోతున్నారు. అయితే ఇదే సందర్భంలో చింతమనేని వ్యవహారం గుర్తుంది కదా. చింతమనేని తన అనుచరుడిని ఒక్కడిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లేందుకు ఆయన మీద కేసు నమోదైతే ఆయన ప్రస్తుతం పరారీలో ఉంటే తన కోసం గాలిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన బామ్మర్ది బంగారు మునిరెడ్డి మీద కూడా కేసు నమోదైంది. ఎన్నికల ముందు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో కొందరు వైకాపా కార్యకర్తలను స్టేషన్కి పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తను స్టేషన్ నుంచి రాచమల్లు బలవంతంగా తీసుకెళ్లారు. సీఐని బెదిరించి విధులకు ఆటంకం కలిగించారన్నట్టు ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మీద కేసు నమోదైంది. వరుసపెట్టి వైసీపీ నాయకులకి ఎదురు తిరుగుతున్నారు పోలీసులు. ఇది స్పష్టం. ఇంతకాలం తర్వాతన వాళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది.